బీజేపీలో ఉన్న పై అధికారులకు మాత్రం పదవులు వచ్చాయి. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి ఎప్పుడు పదవులు వస్తాయి? మరి బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు జెడ్పీటీస్ అవుతారో, ఎప్పుడు ఎంపీటీస్ అవుతారో, ఎప్పుడు సర్పంచ్ అవుతారు? కనీసం వార్డ్ మెంబర్ అన్న అవుతారా లేదా? ఎప్పుడు కూడా బీజేపీకి ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీల ఎలక్షన్సే. దీని మీదనే వీళ్ళకి ఇంట్రెస్ట్. ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, నలుగురు ఎంపీలు కలుస్తారు. మరి కింది స్థాయి వాడు కార్యకర్తలు మరి సర్పంచ్ కాకూడదా? ఎప్పుడు మరుగున పడాల్సిందేనా? బీజేపీ పార్టీ నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాకూడదా? బీజేపీ కార్యకర్తలకు మీరేమన్నా ఖర్చు పెడుతున్నారా? మరి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ రేపు జెడ్పీ చైర్మన్ కొడతారా? ఖచ్చితంగా ఒక్క స్థానానన్నా జెడ్పీ చైర్మన్ కొట్టగలరా? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్ లేని పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. అసలు ఒక్కటన్నా కొట్టగలమా అన్న ధైర్యం మీలో ఉందా? సో వీళ్ళకు ఎప్పుడు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, కానీ కింది స్థాయి కార్యకర్తలను, క్యాడర్లను మాత్రం ఎప్పుడు గుర్తించరు అని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు.